ఎవరికి అపాయం రాదు? దేవునిని ఎవరు నివాస స్థలంగా చేసుకొని ఉంటారో వారికి అపాయం రానియడు దేవుడు. అది కదా సత్యం. ఎవరెవరినో ఆధారం చేసుకుంటాం, ఎవరెవరినో మన ముందు పెట్టుకుంటాం కదండి. లోకంలో చాలా మందిని మనం ముందు పెట్టుకుంటూ ఉంటాం. కానీ అలనాటి భక్తులంట ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నాడంట? దేవునిని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. అందుకు నీకు అపాయం ఏమియో రాదు. దేవునిని ఎవరు నివాస స్థలంగా చేసుకుంటారు, దేవునిని ఎవరిని ఆశ్రయిస్తారు, దేవుని మీద ఎవరు ఆధారపడతారు, దేవుని నమ్ముకొని ఎవరు సాగిపోతారో వారి జీవితాలలో ఏ అపాయము కూడా రానియకుండా దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతారు అని చెప్పడానికి